శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. చొక్కా తీసుకుని వస్తే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుతూ ఎక్కడున్నారో మాలాంటి వాళ్ళని వెతుక్కుని అని మాట్లాడారు. నాకు కూడా చాలా బాధేసింది ఆ మాట విన్న అసలు తర్వాత. మీరందరూ అది తప్పుపడుతున్నారు. నేను మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి కాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరు మీ పైన అంత కుట్ర చేసింది? ఎవరు అసలు భయంకరమైన కుట్ర. నా ఆఫీస్ తగలబెట్టాల్సిన అవసరం ఏందండి? మా ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావాల్సిన అవసరం ఏంది? నేను అనేది అది కాదు. ఇప్పుడు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా. మీరు అనని మాటల్ని మీరు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అయ్యో రాత అవసరం అసలు ఎవరికి ఉంటుంది? ఒకటేంటండి బాబు, ఒక్కటేంటి మొత్తం అయ్యే వీడియోస్ ఎవ్రీథింగ్. నారా లోకేష్ అనలేదా మీరు? ఎవరిని? నారా లోకేష్. రాజకీయ విమర్శలు చేశాం. రాజకీయ విమర్శలే చేశాను. రాజకీయ విమర్శే చేశాను. రాజకీయ విమర్శ కాదు మీరు చేసింది. నో రాజకీయ విమర్శలే చేశాం. నారా లోకేష్ కుటుంబం గురించి కూడా మీరు మాట్లాడారు. అది కూడా ఆడియో ట్యాంపర్డ్ ఆడియో. వాట్ ఆల్ బఫర్డ్ అండ్ ట్యాంపర్డ్. ఇట్స్ ఆల్ ఎక్స్పోజ్డ్. 245 రోజులు జైలు జీవితం తర్వాత మీరు మాట మార్చి అబద్ధం చెప్తున్నారు. నేను అసలు అబద్ధం ఆడట్లేదు బ్రదర్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్. నేను పశ్చాత్తాపడ్డాను. దేనికో తెలుసా? కొన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలు నాకే బాధ అనిపించింది. కానీ కుటుంబాల జోలి ఏ రోజు నేను పోలా. కుటుంబాల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మీరు అడగండి. ఐ డోంట్ మైండ్ అండ్ ఐ డోంట్ కేర్ టు. వై? బికాస్ నేను ఈరోజు నిష్కపటంగా కల్మషం లేకుండా నా మట్టుకు నేను కాన్స్టిట్యూషనల్ బేస్ అయ్యి రాజకీయం చేయాలని ఒక గొప్ప నాయకుడు చేతిలో నేను రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, రాష్ట్ర క్షేమం కోరి అట్టడుగు అణగానిన వర్గాన్ని నుంచి వచ్చిన ఒక దళితుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా ముందుకు పోవాలని నేను డిసైడ్ అయిపోయి ఖచ్చితంగా చెప్తున్నాను. యు గోనా సీ ఎ వెరీ గుడ్. అనిల్ గారు, అసలు మీరు జైలుకి ఎందుకు వెళ్ళారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేసినందుకు, కొంతమంది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కొంతమంది మీద కేసులు పెట్టినందుకు. అందుకేనా? మేబీ. మీ మీద మోపిన ఛార్జెస్ ఏంటి? 22 కేసెస్. ఏంటవి? ఎక్సెప్ట్ 1. ఆల్ ఆర్ సోషల్ మీడియా కేసెస్. మీకు తెలుసు కదా ఫస్ట్ ఏ కేసులో అరెస్ట్ చేశారు. అలా కేసుకి నాకు సంబంధం ఏంది? ఆ కేసుకి చర్చ ఆస్తులు అమ్ముకుంటూ తిరిగే అతను చర్చ ఆస్తులు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి చాలామంది జీవితాలతో ఆడుకొని చర్చిలను అడ్డం పెట్టుకొని మోసాలు చేసుకుంటూ బతికే అతను నా మీద కేసు పెడితే అతను నేనేదో 50 లక్షలు అడిగానని చెప్పి కోర్టులో ఉంది. మ్యాటర్ ఈస్ దేర్ ఇన్ కోర్ట్ అండ్ ఐ ఛాలెంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎస్సీ కమిషన్, ఐ ఛాలెంజ్డ్ ఇన్ ఎన్హెచ్ఆర్సీ. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడమే మహాపాపం. కేవలం బోరగడ్డ అనిల్ కుమార్ ఒక్కరైనా సపోర్ట్ చేసింది? చాలామంది చేశారు. మరి అందరూ జైలుకి ఎందుకు వెళ్ళలేదు? అది వాళ్ళని అడగండి. బోరగడ్డ అనిల్ కుమార్ దళితుడు కాబట్టి, బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ చౌదరి కాదు, బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ నాయుడు కాదు, బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ రెడ్డి కాదు, బోరగడ్డ అనిల్ కుమార్ అనిల్ తోక ఏది కాదు. బోరగడ్డ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధి కూడా కాదు అని మీరు ఒక పార్టీలో ఉండుంటారు. రిపబ్లికన్ పార్టీలో మీరు గెలిచినటువంటి ఎంపీ ఎమ్మెల్యే కాదు. మీరు కూడా మాట్లాడొచ్చు. నేను మీ క్యాస్ట్ కాదని చెప్పి మీరు నన్ను రాజకీయ ప్రతినిధి కాదని మీరు ఎట్టంటారండి? రాజకీయ 10 సంవత్సరాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీ రిపబ్లికన్ పార్టీలో చట్టసభలో సభ్యుడు కాదు. చట్టసభలో సభ్యుడు అవుతానేమో, అవకాశం దేవుడిస్తాడేమో, మంత్రి అవుతారేమో, ఖచ్చితంగా సెంట్రల్ మంత్రి అవుతారు, లేదంటే స్టేట్ మంత్రి అవుతారు. రోహిత్, డోంట్ సే దట్. ప్రస్తుతానికి నేను ఇన్సల్ట్ చేయట్లేదు. ప్రస్తుతానికి మీరు ప్రజాప్రతినిధి అంటే మన దాని ప్రకారం ఎన్నికల్లో గెలిచి చట్టసభలోకి వెళ్ళిన ప్రజాప్రతినిధి వెళ్తారు. ఐ విష్ నేను మీరు వెళ్ళాలని వెళ్తారేమో. చిత్తము నా దేవుని కృప, జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో కూర్చుంటానేమో. జనం అభిమానం కూడా ఉంటే వెళ్తారేమో. ఓకే, ఖచ్చితంగా. నేను చెప్పాలనుకుంటే వన్ సైడ్ చూడకండి. అది జనం అభిమానం అనేది వన్ సైడ్ చూడకండి. రాజకీయాల్లో ఎవరైనా, చంద్రబాబు నాయుడు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, ఫిల్మీ కల్చర్ లో పవన్ కళ్యాణ్ ఇష్టపడిన వ్యక్తి లేరు. మీరు ఇష్టపడతారా? ఎవరు? ఫిల్మ్ యాక్టర్. నేను కూడా 200-300 టికెట్స్ తీసుకొని ఫ్రీగా పంచిన రోజులు ఉన్నాయి. నిజం చెప్పండి. ఇంటర్మీడియట్ లో. ఊరుకో బాస్, ఏం మాట్లాడుతున్నావు?
మీరు అది పవన్ వేరబ్బా. కళ్యాణ్ మీరు పవన్ కళ్యాణ్ సినిమాలకి టికెట్లు తీసి పవన్ పంచారు. కళ్యాణ్ గారు ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి ఆయన వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా. రాజకీయంగా ఆయన వ్యతిరేకిస్తూనే ఉంటాం. దట్స్ ఆల్. ఎస్ ట్రూ. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకూడదా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావచ్చు, అది నా వ్యక్తిగత, ఇట్స్ మై విష్. పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా వెళ్తారా ఇప్పటికీ? ఏది చూడకూడదు, ఓటీటీస్లో వచ్చి చూడమైంది. చూడొద్దని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారా? ఒకవేళ నేను చూస్తానంటే ఫస్ట్ ఆయన ఇక్కడ నా ఇంటికి రీల్ పంపి చేయించినా ఆశ్చర్యం లేదు. ఎస్, దట్స్ ఆల్ డిఫరెంట్. ఒకటి చెప్తాను, ఒక నీతిమంతుడు, ఒక నిజాయితీపరుడు, ప్రజల వద్దకి పాలన తీసుకెళ్లిన వ్యక్తి, ఇన్ మై సైట్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ పర్సనాలిటీ, బాద్షా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల మన్ననలు ఎక్కువగా పొందుకొని 151 సీట్లు గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టిల్ 40% ఓట్ బ్యాంకింగ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాదరణ ఎక్కువ కలిగిన వ్యక్తిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇందాక నేను మాట్లాడిన ఏ పాయింట్ దగ్గర అయితే మీరు నన్ను అబ్జెక్ట్ చేశారో నేను ఆ పాయింట్ దగ్గరికి వస్తాను. ఎందుకంటే అక్కడ క్లారిటీ ఇవ్వకపోతే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు మళ్ళీ కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రజాప్రతినిధి కాదు. ఎందుకు అన్నానంటే ఆ మాట నేను చెప్తాను. మాత్రం ఏంటవుతుంది, మీరు చట్టసభలో ప్రజాప్రతినిధి కానప్పుడు రాజకీయంగా మీతో ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అని మిమ్మల్ని మాత్రమే జైలుకు పంపిస్తారు. ఆ మాట కుటుంబ ప్రభుత్వాన్ని వెళ్ళి ప్రశ్నించు, నీకు దమ్ము ధైర్యం ఉంటే. వాళ్ళు ఆ మాట చెప్పలేదు కదా, మీరు అలాంటి ఎలిగేషన్ చేశారు కాబట్టి. ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ లోపలేసినారా? టీడీపీకి ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ లోపలేసారు. అదే ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ నో, ఎలిగేషన్ చేసిన వాళ్ళందరూ వేలా. They targeted me. Why? Because I fighted for Jagannath Reddy garu in Delhi also. ఢిల్లీలో ఉన్న కొంతమంది చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి కావాల్సిన ఆ పెద్దల మీద కూడా కోర్టులో పోయి కేసులు వేసామని కాలుండొచ్చు, అవకాశం వచ్చింది, వేశారు. నేను ఒకటే చెప్తున్నా, వ్యక్తిగత హననానికి పోకూడదు. నన్ను అరెస్ట్ చేశారు, ఓకే కాదంట్లా. రోహిత్ నన్ను అరెస్ట్ చేసి నేను కాదంట్లా. నా ఆస్తులను జప్ చేశారు, నా బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీ చేశారు? నా బిడ్డలు అటు చదువుకోవాలా? నా బెల్లం పిల్లలు కూడెట్టు తినాలా? ఆస్తులు జప్తు చేసి బ్యాంక్ అకౌంట్స్ తీసేసుకొని, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, కంపెనీ అకౌంట్స్ మొత్తం తీసేసుకొని, ఇంటి మీద రైడ్ జరిగి మొత్తం కాగితాలు తీసుకుపోయి, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మొత్తం ఎత్తుకుపోయి రోడ్డు మీదకి లాగేశారు. కనీసం బండ్లో డీజిల్ కొట్టుకోలేని పరిస్థితుల్లో, బెయిల్స్ తీసుకొచ్చుకోలేని పరిస్థితుల్లో అత్తమ్మ మీద రైడు, వాళ్ళ ఇంటి మీద రైడు. నా 5 చెల్లెళ్ళు, 2 డాక్టర్స్, 3 ఇంజనీర్లు, వాళ్ళ ఆడవాళ్ళు లండన్లో సెటిల్ ఏంటో వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఫోన్లు. ఒక 5 చేతిలో పెడతాం కదా, నీకు చెల్లి ఉంటే నువ్వు కూడా ఒక 5 చేతిలో పెడతారు కదా. వాళ్ళ అత్తమామ ఇంటికి పోతారు, నా చెల్లి అత్తమామ ఇంటికి పోతారు, నా పెద్ద చెల్లి అత్తమామ ఇంటికి పోతారు. ఎంతమంది చెల్లెళ్ళు? 5 చెల్లెళ్ళు. ఏ రోజైనా అనిల్ ఇలాంటి మాటలు మాట్లాడొద్దు ఇంకో ఆడబిడ్డని అని వాళ్ళనేగా తిట్టింది. డిఫెన్స్ చేసుకునే దానికి ముందుకు పోయినాం. 90% of the words are all morphing, are all created by their own, because of their TRP ratings and all, what all the smash and crush. Remove it. నేను మాట్లాడుతుంది నా చెల్లెలకి నొప్పి కలిగింది కాబట్టి, నా భార్యకి నొప్పి కలిగింది కాబట్టి, నా కన్న తల్లి ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది కాబట్టి నేనంత రూడ్గా హార్ష్గా బయటికి రావాల్సి వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.